భర్త దారుణ హత్య కేసులో A1 నిందితురాలుగా జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ నిందితురాలు జైలు నుండి బయటపడేందుకు సూపర్ క్వీన్ యాక్టింగ్ ప్రదర్శించింది. ఆత్మహత్య ప్రయత్నం చేశానని, ప్రాణాలు పోతున్నాయి అంటూ గొంతు పట్టుకుని కేకలు వేసింది. నిజమేనని నమ్మిన జిల్లా జైలు సిబ్బంది నిందితురాలి ప్రాణాలు కాపాడేందుకు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నిందితురాలు ఆరోగ్యంగానే ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆత్మహత్యాయత్నం అంతా ఉత్తిదే అని గుర్తించిన జైలు సిబ్బంది నిందితురాలిని తిరిగి జైలుకు తరలించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా జైల్లో చోటు చేసుకుంది. ఈ నెల 12న ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం అర్జుని లోకారి శివారు అటవీ ప్రాంతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్ దారుణ హత్యకు గురయ్యాడు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు గజేందర్ హత్యకు కర్త కర్మ క్రియ భార్య విజయలక్ష్మి అని తేల్చారు. ప్రియుడి మాయలో పడి 6 లక్షల సుపారీ ఇచ్చి మరీ భర్తను దారుణంగా హత్య చేయించిందని గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నెల 15న అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జిల్లా జైలుకు రిమాండ్కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా జైల్లో 2 రోజులు రిమాండ్ ఖైదీగా గడిపిన విజయలక్ష్మి సూపర్ యాక్టింగ్తో జిల్లా జైలు సిబ్బందిని బోల్తా కొట్టించే ప్రయత్నం చేసింది. జైల్లో హై డ్రామా క్రియేట్ చేసి కడుపులో విపరీతమైన నొప్పుందని, అరెస్టు సమయంలో ఉట్నూరు డీఎస్పీ కార్యాలయంలో బ్లేడు ముక్కలు మింగానని ఆదిలాబాద్ జిల్లా సూపరింటెండెంట్కు వెళ్లబోసుకుంది. రిమాండ్ ఖైదీ కావడం, అందులోనూ మహిళ కావడంతో నిజమేనని నమ్మిన జైలు సిబ్బంది కాపాడేందుకు హుటాహుటిన రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఆమెని తరలించారు. పరీక్షించిన వైద్యులు ఎండోస్కోపీ నిర్వహించి ఎలాంటి ప్రమాదకర పదార్థం మింగలేదని, బ్లేడు ముక్కల్లాంటివి ఏవీ లేవు అని తేల్చారు. 2 గంటలు అబ్జర్వేషన్లో పెట్టిన వైద్యులు నిందితురాలి ఆరోగ్యం బాగానే ఉందని గుర్తించారు. దీంతో ఊపిరి పీల్చుకున్న జిల్లా జైలు సిబ్బంది తిరిగి భద్రత నడుమ నిందితురాలు విజయలక్ష్మిని జిల్లా జైలుకి తరలించారు. విజయలక్ష్మి సూపర్ క్వీన్ యాక్టింగ్ ని చూసిన జిల్లా జైలు సిబ్బంది ముక్కున వేలేసుకున్నారు.